Hello guys, welcome back to our YouTube channel. I hope you all are doing well. So ఈ రోజు vlog వచ్చేసి 10 hours study vlog. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే 10 అవర్స్ చదవబోతున్నాను. ఇన్ని రోజులు నేను 7-8 అవర్స్ మాక్సిమం టు మాక్సిమం చదివేదాన్ని. బట్ ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం 10 అవర్స్ అంటే అసలు ఎలా కూర్చుంటానో ఏంటో నాకు తెలీదు. సో లెట్స్ స్టార్ట్ విత్ ద తెలంగాణ మూవ్‌మెంట్. సో నా ప్లాన్ వచ్చేసి సబ్జెక్ట్‌కి ఇన్ని అవర్స్ అని కాకుండా ఎంతవరకు ఒక సబ్జెక్ట్ చదవాలనిపిస్తే అంతవరకు చదివి ఆ తర్వాత వేరే టాపిక్‌కి వెళ్ళిపోదామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ వీడియోస్‌లో మనం ఒక 12 అవర్స్ ఒకే సబ్జెక్ట్‌కి కేటాయించి అసలు ఎలా ఉంటది, మన మైండ్ సెట్ ఎలా ఉంటదో అవన్నీ చెక్ చేద్దాం ఒకసారి. నాకు 4 సబ్జెక్ట్స్‌కి 10 అవర్స్ అంటేనే ఇలా ఉందంటే 12 అవర్స్ ఒకే సబ్జెక్ట్ పట్టుకుంటే అసలు పిచ్చెక్కిపోతదేమో. నోట్స్ ప్రిపేర్ చేసి చేతులు నొస్తున్నాయి తప్ప సిలబస్ మాత్రం అయిపోవట్లేదు. అసలు ఎంత డెప్త్‌గా ఉందో అసలు. నిజంగా అండి నాది 10% సిలబస్ కూడా ఇంకా ప్రిపేర్ చేయడం కంప్లీట్‌గా అవ్వలేదు. ఆల్రెడీ నాది ఒక నోట్‌బుక్ 200 పేజెస్ నోట్‌బుక్ అయితే అయిపోయింది. నేను తీసుకునే స్పైరల్ బైండింగ్ నోట్‌బుక్స్ లింక్స్ ఎవరికైనా కావాలంటే గనక కామెంట్ చేయండి. నేను వాళ్ళకి సెండ్ చేస్తాను. ఆర్ ఎల్స్ వాట్సాప్‌లో పోస్ట్ చేశాను. ఒకవేళ కావాలంటే చెప్పండి. బుక్‌లో చదివి బోర్ కొట్టేసిందని క్లాస్ ఇందామని క్లాస్ పెట్టుకోగానే పవర్ కట్ అయింది. దీనివల్ల వైఫై పోయి అది లోడ్ అవుతూనే ఉంది. ఇంక చాలులే ఇక ఈ కొంచెమన్నా బ్రేక్ తీసుకోవాలని చెప్పేసి కిచెన్‌లోకెళ్ళి లంచ్ చేద్దామని కిచెన్‌లోకెళ్ళి చూసేసరికి కాకరకాయ కర్రీ ఉంది అక్కడ. కాకరకాయ అంటే నాకు అస్సలు నచ్చదు. బట్ సర్లే ఏదో ఒకటి ఇంక తప్పదని చెప్పేసి కాకరకాయ కర్రీ చేసుకొని కొంచెం చట్నీస్ అవి ఇవి ఉంటే అవి వేసేసుకొని తిందామని కూర్చున్నాను. బట్ సర్ప్రైజింగ్‌లీ కాకరకాయ మాత్రం మామూలుగా లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైమ్ నేను ఒక కాకరకాయ కర్రీకి అసలు లిటరల్‌గా పొగుడుతున్నానంటే నాకే అసలు ఆశ్చర్యంగా ఉంది. అంత టేస్టీగా ఉంది. సో, ఫుల్‌గా తినేసి అయితే ఇంకా ఫైనల్‌గా వైఫై అయితే వచ్చేసింది గైస్. ఇక క్లాస్ కంప్లీట్ చేద్దాం. లెట్స్ గో. హమ్మయ్య! డన్ విత్ ద ఫస్ట్ లాట్ అండి. ఫస్ట్ లాట్ అయిపోయిన తర్వాత నాకు ఎంత ప్రశాంతంగా ఉందో, ఒక పెద్ద టాపిక్ అయిపోయిన ఫీలింగ్ అయితే నాకొచ్చేసింది. సో, ఇప్పుడు ఒకసారి నేను ప్రిపేర్ చేసుకున్న టైమ్ టేబుల్ చెక్ చేద్దాం. ఈరోజు ఏం స్లాట్ ఉందో నెక్స్ట్ అని. సో, తెలంగాణ మూవ్‌మెంట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ ఉంది. బట్ అది ఇప్పుడు చదవాలని లేదు నాకు. ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ కూడా వద్దు. సో, పేపర్ 2 ఏదైతే ఉందో సొసైటీ టాపిక్ అయితే ముందు పెట్టుకున్నాను. బట్ కొంచెం రిలాక్సేషన్ కోసం ప్లేస్ మార్చుదామని చెప్పి బయట సాపేసుకొని కూర్చున్నాను. బట్ కోతులు రాకుంటే చాలన్నట్టు సెకండ్ స్లాట్ అయితే స్టార్ట్ చేశాను నేను. అవర్స్ ఒకే సబ్జెక్ట్ పైన కూర్చునేసరికి నాకు ఫుల్ హెడ్‌ఏక్ వచ్చేసి ఇక చాయ్ తాగుదామని చెప్పేసి మంచి అల్లం టీ పెట్టుకోవడానికి కిచెన్‌లోకెళ్ళి అల్లం టీ పెట్టాను. అల్లం టీ మామూలు లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మనతో మామూలుగా ఉండదు మరి. బట్ ఉస్మానియా బిస్కెట్స్ నేను తెచ్చుకుందే 2 దాంట్లో ఒకటి మా మమ్మీ దొబ్బేసింది. కరెక్ట్‌గా నా స్లాట్ అయిపోయే మూమెంట్‌లో మంకీస్ వచ్చేసినాయి. ఆ కోతులొచ్చాయని చెప్పేసి మళ్ళీ లోపల కూర్చున్నాను. బోరింగ్ ఒకే ప్లేస్‌లో కూర్చోవాలంటే నా వల్ల అస్సలు అవ్వట్లేదు ఈ మధ్య. పర్లేదులే ఇంకా స్లాట్ కంప్లీట్ చేసిన తర్వాత కొంచెం వాకింగ్‌కెళ్తే సెట్ అయిపోతదని చెప్పేసి ఈ స్లాట్ పైనే కూర్చున్నాను. వావ్! ఇంతటి ఆనందం ఎప్పుడు కలగలేదు నాకు. ఫైనల్‌గా సెకండ్ స్లాట్ గూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్లాట్‌కెళ్ళే ముందు అంటే మనదిప్పుడు తెలంగాణ మూవ్‌మెంట్ అయిపోయింది. ఎకానమీ అయిపోయింది. ఓహ్! సారీ ఎకానమీ అయిపోలేదు కదా! సో, తెలంగాణ మూవ్‌మెంట్ అయిపోయింది. అండ్ పేపర్ 2లో సొసైటీ అయిపోయింది. ఇప్పుడు ఎకానమీ సబ్జెక్ట్ పట్టుకొని ఆ తర్వాత లాజికల్ రీజనింగ్ బదులు కరెంట్ అఫైర్స్ చూద్దామని నేను అనుకుంటున్నాను. సో, ఎకానమీ కంప్లీట్ చేసే ముందు ఒక 2 అవర్స్ వాక్ చేద్దామని చెప్పి మినిమమ్ టు మినిమమ్ 1½ అవర్ పక్కా వాక్ చేయాలని చెప్పేసి నేను అనుకున్న గోల్ పెట్టుకున్నాను ఒకటి. సో, 1½ అవర్ అయితే పక్కా వాక్ చేస్తాను నేను ఎవ్రీడే. సో, వాకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చున్నాను ఇంగా ఎకానమీ కోసం. ఇంతసేపు వాకింగ్ చేశాను కదండీ! నాకు ఫుల్‌గా నిద్రొస్తుంది. నైట్ 10 సంథింగ్ అవుతుంది. సో, నాకు చాలా అంటే చాలా నిద్రొస్తుంది. వాకింగ్ చేసిన ప్రతిసారి నాకు నిద్రొస్తది. బట్ స్టిల్ కంప్లీట్ చేసి 10 అవర్స్ అయిపోయిన తర్వాతనే పడుకుందామని అనుకుంటున్నాను.
సో, అందుకని అలాగే కూర్చున్నాను. ఓహో! డన్ విత్ ద థర్డ్ స్లాట్ అండి. ఇంకా లాస్ట్ ఫైనల్ కరెంట్ అఫైర్స్ మాత్రమే ఉంది. ఆల్రెడీ 1 దాటిపోయింది. ఒకసారి టైం చూపిస్తాను మీకిప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్, క్వెషన్స్ ఆఫ్ ద డే వచ్చేసి ఇప్పటి నుంచి వ్లాగ్‌లో కంటే వాట్సాప్‌లో షేర్ చేయడం బెటర్ అనిపిస్తుంది. అంటే విత్ ఆప్షన్స్ ఇస్తే గూడా మీకు కూడా కొందరికి ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటదని అనిపిచ్చి, సో, ఇప్పటి నుంచి వాట్సాప్‌లో మీకు క్వెషన్స్ ఆఫ్ ద డే అయితే వస్తది. ఇంగ లాస్ట్ కరెంట్ అఫైర్స్ ఒక్కటే ఉంది. ఇంకా అదొక్కటి కంప్లీట్ చేసేసి పడుకుందాం పదండి ఇంకా. సో, ఇప్పుడు రైట్ నౌ మీకు టైమ్ చూపిస్తా అన్నా కదండీ! చూడండి 1:20 21st January 2025 అంటే ఈ రోజే అన్నమాట. ఈరోజు 1:00కి నేను స్టిల్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసినాను జస్ట్. ఫైనలీ, ఫైనలీ డన్ విత్ ద కరెంట్ అఫైర్స్ ఆల్సో. సో, 4 స్లాట్స్ కంప్లీట్ చేశాను. ఐయామ్ రియల్లీ హ్యాపీ. ఎందుకంటే 10 అవర్స్ చదవడం అనేది అంత ఈజీ కాదు. నాకైతే కాదు. సో, ఫైనల్లీ ఏదో ఒకటి చేసి అలా 10 అవర్స్ అయిపోయింది. ఐ హోప్ నా వీడియోస్ మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నాయని అనుకుంటున్నాను. ఒకవేళ చేస్తే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బై.